ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారి ఆధ్వర్యంలో చేపట్టిన అమావాస్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కొత్తపేటలోని శ్రీ ప్రసన్న మహంకాళి అమ్మవారి దేవస్థానంలో ఘనంగా జరిగింది. 7 సంవత్సరాల నుండి చేపట్టిన ఈ అన్నదాన కార్యక్రమం ఎంతో దినదినాభివృద్ధి చెందిందని అన్నారు. దాతల సహకారంతో కూడా అన్నదాన కార్యక్రమం ప్రతి అమావాస్య నాడు చేయడం ఎంతో సంతోషకరంగా భావిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. అలాగే మే 31వ తేదీ ఆదివారం సాయంత్రం నాడు నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవం కూడా ఉంటుందని అన్నారు. సహకరించిన దాతలకు శాల్వాలతో సత్కరించారు. సంఘం అధ్యక్షులు మాడూరి వాసుగుప్తా, కార్యదర్శి అత్తం సత్తయ్య, కోశాధికారి వీరలింగం, అన్నప్రసాద ప్రాజెక్టు చైర్మన్ రేణుకుంట శ్రీనివాస్ గుప్తా, కో-కన్వీనర్ అరవపల్లి శ్రీనివాస్ గుప్తాకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, అమర్నాథ్, ఆంజనేయులు, కరుణాకర్, చంద్రకాంత్, విజయకుమార్, బాలశ్యామ్, శ్రీనివాస్, నాగభూషణం, శ్రీనివాస్, గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు. జై వాసవి, జై శ్రీరామ్, శ్రీ ప్రసన్న మహాకాళి మాతాకి జై, వీరభద్ర స్వామికి జై, సంతోషి మాతాకి జై, వాసవి మాతాకి జై. మరి ఈరోజు ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారి ఆధ్వర్యంలో గత 7 సంవత్సరం నుండి ప్రతి అమావాస్య రోజు అన్నప్రసాద వితరణ అందరి సభ్యుల సహకారంతో, దాతల సహకారంతో మనం చేస్తున్నాము అత్యంత వైభవంగా. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తున్నారు. వారికి ముఖ్యంగా వారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి మన ఆర్యవైశ్యం కొత్తపేటలో ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాము. శివగీత మహాయజ్ఞము, హెల్త్ క్యాంపులు, స్టూడెంట్స్కి హెల్ప్ ఎవరైనా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకోవడము, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చాలా మనకు మన దగ్గరికి ఏదైతే ప్రాబ్లమ్స్తో వచ్చారో వాళ్ళందరికీ కూడా మనము మన శాయశక్తుల కృషి చేసి మనము సహకరించిన వారందరికీ కూడా మరి బయట అన్నప్రసాద వితరణకి ఒక మంచి షెడ్ కూడా మనము నిర్మాణం చేసుకున్నాము. మరి దాంట్లో కూడా మనం ప్రతి నెల అమావాస్య రోజు అక్కడనే మనము అన్నదాన కార్యక్రమం మనం చేసుకుంటున్నాము. మరి దాంట్లో సేవలో భాగంగా కూడా ఈరోజు ఇక్కడ షెడ్ ఏదైతే మనం నిర్మించుకున్నామో మన కళ్యాణ మండపము ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వారి సౌజన్యంతో ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా కళ్యాణ మండపం నిర్మించుకున్నాము. మరి దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించి వాళ్లకు తోచిన సహాయ సహకారాలు అందించిండ్రు. వారందరికీ కూడా సహకారాలు అందించిన వారందరికీ కూడా పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. మరి ఈ నెల 31వ తారీఖు ఆదివారం సాయంత్రము మన ఈ కళ్యాణ మండపము ప్రారంభోత్సవం జరుగుతుంది. కావున మన బంధువులు, మిత్రువులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, మన చుట్టాలు, మన ఇంట్లో ఎట్లయితే పండుగ చేసుకుంటామో మన ఆర్యవైశ్య సంఘం కొత్తపేటలో అట్లా పండుగ చేసుకోవాలనే నా కోరిక. అందరూ కూడా దానికి అందరూ సహకరిస్తున్నారు. నిజంగా ఎంతమంది అయినా రాని హ్యాపీగా ఆ రోజు కార్యక్రమం గ్రాండ్గా సక్సెస్ చేసుకుందామని నా యొక్క మనవి. మరి నా తోటి కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఎంతో సహకరిస్తున్నారు నాకు. వారందరికీ కూడా పేరున శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మరి ఇంకా ముందు కూడా నాకు తోచిన సహాయ సహకారాలు చేస్తూ ఉంటా. మీ అందరి సహకారంతో నేను ముందడుగు వేస్తూ ఉంటానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆర్యవైశ్యం కొత్తపేట అధ్యక్షుడిని. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై వాసవి. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమము ఇంతకుముందేమో తెలుపుకున్నాము. ఇది 7 సంవత్సరాలు అయిపోతుంది. అలాగే ముందుగా ఒక విషయము, ఈరోజు ఇక్కడ ఈ కళ్యాణ మండపం నిర్మాణానికి నిమిత్తము ఈరోజు మన పరిచయమైనటువంటి శ్రీ కొండా నరేంద్ర కుమార్ గారు కూడా 11,116 రూపాయలు వారు కూడా విరాళం ఇచ్చారు. వారికి ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మా కార్యవర్గ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. అలాగే ఇక ముందు కూడా ఇప్పుడు మనము ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నాము. అవి ఇప్పుడు వివరించాలంటే సమయాభావం ఉంది. ఇప్పుడు బయట మనం అన్నదాన కార్యక్రమం షెడ్ వేసుకున్నాము, మెడికల్ క్యాంప్స్ వేసుకున్నాము, తర్వాత అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టుకున్నాము. ముఖ్యంగా మా అన్నగారు చెప్పలేదు ఇంకా 2-3 ఒక మన సభ్యుడు వాళ్ళ ఇల్లు కాలిపోతే కూడా ఆర్థికంగా సహాయం అందించారు మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వాళ్ళు. అలాగే తర్వాత ఇంకొక సభ్యుడు, మన సభ్యుడు కాకుండా మన వైశ్యుడు, బీద వైశ్యుడు
పాపం ఆటో డ్రైవర్ కూడా చనిపోతే ఆయనకు కూడా ఆర్థికంగా తర్వాత అంబులెన్స్ సేవలు కూడా మన కార్యవర్గం అంటే మన ఆర్యవైశ్య కొత్తపేట తరఫున అందించడం జరిగింది. ఇలాగా ఒకటని కాదు, విద్యాదానము ఇంకా ఇతరత్ర సహాయాలు చేస్తూనే ఉన్నాం. ఇక ముందు కూడా చేయడానికి మాకు అమ్మవారు శక్తిని సంకల్పాన్ని ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా సహకారం అందిస్తున్నారు. వారందరూ కూడా మళ్ళీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి నేను అందరికీ ఇది అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షునికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఈ షెడ్డులో చల్లగాలి నీడలో ఉన్నామంటే దానికి మన ఆర్యవైశ్య సంఘం సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ మన అరవపల్లి శ్రీనివాసు వారి దంపతులు వారి పుత్రులు సహకరించారు. ఇప్పుడు లేకుంటే మొన్న కార్యక్రమం జరిగింది, అందరికీ ఉక్కపోసింది. అలాగే దీనికి మన ఫ్యాన్లు, సీలింగ్ ఫ్యాన్లు ఏమో మన గౌరిశెట్టి శ్రీనివాస్ అన్న గారు, ఈ లైట్లు ఈ ఫ్యాన్లు అన్నీ కూడా మన అరవపల్లి శ్రీనివాస్ అన్న గారు 1,00,000 రూపాయలతోని డొనేట్ చేశారు. వారందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శుభ మధ్యాహ్నము. ఆర్యవైశ్య సంఘం కొత్తపేట వాళ్ళు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నా వంతుగా నేను పాల్గొన్నందుకు చాలా సంతోషపడుతున్నా. మా వాసన్న, మా బుగూరు పిహెచ్ల సమక్షంలో ఇంత మంచి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 84 లక్షల జీవరాశుల తర్వాత మానవ జన్మ, మహోత్తరమైన జన్మ భగవంతుడు మనకు ప్రసాదించినందుకు దాన్ని సార్థకత చేసుకోవాలంటే దానం, ధర్మం, పుణ్యం, పురుషార్థం, సేవా దృక్పథం ఉంటేనే ఆ జీవితం ధన్యమవుతుంది. మా వాసన్న, మా నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి చాలా మంచి ప్రాజెక్టులు చేస్తున్నారు. దానికి నా వంతుగా సహకరిస్తున్నానని నేను గర్వపడుతున్నా. ఇక ముందు కూడా నా యొక్క సహకారం ఛాయశక్తిలో ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. 31 తారీఖు నాడు అంగరంగ వైభవంగా, దేదీప్యమానంగా, సర్వాంగ సుందరంగా ఈ కార్యక్రమం ప్రారంభోత్సవం అవుతుంది. దానికి అందరూ ఆహ్వానితులే. తప్పకుండా చుట్టాలను, చుట్టుపక్కల ప్రాంతాలను, బంధువులను, మిత్రులను, స్నేహితులను అందరినీ ఆహ్వానిస్తున్నాము. అందరూ తప్పకుండా రావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై శ్రీ వాసమాత, ఓం శ్రీ మాత్రే నమః. కళ్యాణ మండపం ప్రారంభ వర్క్ పూజ చేసి 6 నెలల్లో తొందరగా కంప్లీట్ చేసినాం. విజయవంతంగా సక్సెస్ అయింది. 31 తారీఖు ప్రారంభోత్సవం, అందరూ తప్పకుండా రావాలి, విజయవంతంగా సక్సెస్ చేయాలి. చిన్న కోరిక ఏంటంటే అన్న వాసనకి ఒక పేదవాసి అమ్మాయిది ఇలా కళ్యాణం చేయాలి, అది ఒక కోరిక, అది ఒక నెరవేర్చాలి. అందరు దాన్ని సహకరించాలి. థ్యాంక్ యూ. జంటకు కంపల్సరీ ఇక్కడ ఫ్రీగా ఒక కళ్యాణం చేస్తామని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. తప్పకుండా చేద్దాం. కొత్తపేట ఆర్యవైశ్యం చాలా చిన్నది అయినప్పటికీ ఎవరు ఈ దరిదాపుల్లో చేయనటువంటి సంఘాల కంటే చాలా పెద్ద ఎత్తున చేస్తుంది. సో ఇది కేర్ ఆఫ్ ఎగ్జాంపుల్. ఇది ఒక షెడ్, కళ్యాణ మండపం అవచ్చు. సో ఇది నిర్మించడం వల్ల ఎవ్రీ మంత్ అమ్మవారికి రెవెన్యూ జనరేట్ అవుతుంది. సో ఇందులో ₹1 దానం చేయడం వల్ల ఇక్కడ సో అది ₹1 ఎవ్రీ డే అమ్మవారికి ఏదో విధంగా యూజ్ అవుతూనే ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు కొత్తపేట ఆర్యవైశ్య సంఘం ఎప్పుడు చేస్తూనే ఉంటుంది. సో ప్రతి దాంట్లో ఎక్కడ తగ్గకుండా అన్నీ ముందు ఇంకా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.